ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఒక క్వశ్చన్తో వచ్చాను. ఇప్పుడు భార్యని తల్లిని మేనేజ్ చేయడం రాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఇద్దరిని మేనేజ్ చేయాలి, ఇద్దరిని బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి, ఎవరిని, భార్యని తల్లిని కూడా. చాలా విషయాలు ఇక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. ఏంటి పెళ్ళయ్యాక కూడా నువ్వు మీ అమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకంటే మీ అమ్మే ఎక్కువ అని చెప్పేసి భార్య అంటుంది. ఇటు పక్కన తల్లి, నువ్వేంట్రా పెళ్ళయ్యాక మారిపోయావు, అసలు అంతకుముందు నాతో ఎంత ప్రేమగా ఉండేవాడు, నన్ను పక్కన పెట్టేశావు అని చెప్పి తల్లి. ఈ మధ్యలో ఈ హస్బెండ్ ఎవరికి న్యాయం చేయాలి, ఎవరి మాట వినాలి, ఎవరికి ప్రేమగా ఉండాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇద్దరిని మేనేజ్ చేయడం అనేది నిజంగా అక్కడ ఆ సిచ్యువేషన్లో భర్తకి కష్టం అంటారా? అది హారబుల్ సిచ్యువేషన్ అంటే ఇద్దరిని మేనేజ్ చేయగలిగితేనే పెళ్లి చేసుకోవాలా? అంటే ప్రస్తుతం చూడండి 30+ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయితే చాలామంది చేసుకోవట్లేదు. చేసుకుంటే కనుక 30 దాటిపోతున్నాయి. 30 years ఏజ్లో చాలా విషయాలు చూసుంటారు, చాలా విషయాలు అనుభవం పొందుంటారు. రిలేషన్స్లో కానీ, బుక్స్ చదివితే కానీ, మూవీస్ చూస్తే కానీ మరి కొంత అవగాహన అనేది చేసుకుని ఉండాలి. పెళ్లి పట్ల కానీ, భార్య పట్ల కానీ, ఫ్యూచర్ పట్ల ఎలా మనం భార్యాభర్తలు ఉండాలనేది కానీ ఒక అవగాహన అనేది మినిమం కొంతలో కొంత తెలిసి ఉండాలి. అయితే దీనికి నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీరు అన్నారు భార్య వచ్చాక నన్ను పట్టించుకోవట్లేదు ఏంట్రా. ఇప్పుడు ఈ మాట ఇవాళది కాదు, ఓ కథ కొన్ని వందల ఏళ్ళుగా ఈ ఈ డైలాగ్ వస్తూనే ఉంది కదా. మరి వస్తున్నప్పుడు మరి పేరెంట్స్ ఏం చేశారు కదా, పేరెంట్స్ ఏం చెయ్యాలి, అసలు ఏం చేశారు గతంలో? ప్రతి పేరెంట్ కూడా ఈ డైలాగ్ అనకుండా ఉండరు పిల్లల దగ్గర. మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ పేరెంట్స్తో మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉంటుంటుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు అనుభవించినవన్నీ కూడా వీళ్ళు ఏం చేయాలి, ఏం ఆలోచించాలి అని అంటే, మనం మారాలి, మనం ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలి, ట్రెండ్ మార్చుదాము అని అనుకోవాలి. యూతే కదండి అనుకోవాలి. అప్పుడు వాళ్ళు యూతే కదా, ఇప్పుడు పోనీ పెద్దాళ్ళు అయిపోయారు, ముసలాళ్ళు అయిపోయారు, అప్పుడు యూతే కదా. మరి అలా ప్రతి జనరేషన్లోనూ పేరెంట్స్ కనుక ఒక యూత్ స్టేజ్లో పిల్లలు పుడుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. మన బాధలు మన పిల్లలు పడద్దు అంటే ఏంటి? మనం సెకండ్ హ్యాండ్ బుక్స్ చదువుకున్నాము, సెకండ్ హ్యాండ్ సైకిల్ తొక్కాము, అన్న బట్టలు అక్క బట్టలు వేసుకుని పెరిగాము, మా పిల్లలు అలా ఉండకూడదు, బోల్డ్ అని బట్టలు కొనాలి, బోల్డ్ అని అవి కొనాలి, ఈ కొనాలి, కొనిచ్చేయటం కాదు. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అంటే అది కాదు. ఏంటంటే లైఫ్లో మనం ఏవైతే మాటలు పడ్డామో తిరిగి మనం రేపొద్దున అంటాం, అదే స్టేజ్లో అంటాం. అది మనం అనకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దానికంటే ముందు పిల్లల్ని మనం ఎలా పెంచాలి, దానికంటే ముందు పిల్లలకి మనం ఎటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలి, ఇంకొకటి వాళ్ళ ముందు మనం ఏ స్టేజ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా పేరెంటింగ్ కిందకి వస్తుంది. మళ్ళీ కూడా సపరేట్ చాప్టర్స్ ఇవన్నీ నేను కలిపి చెప్తున్నా. ఏం చేయాలి, ఏ వయసుకి ఆ వయసు అని చెప్పాను నేను. ఏ వయసులో ఏం నేర్పాలో అవి నేర్పుకుంటూ రండి. గోల్ అనేది అక్కడ ఉంటుంది, ఒక్కసారి దూకేరు. ఆ స్టెప్స్ ఎక్కుతూ గోల్ని రీచ్ అవ్వాలి. ఇన్ బిట్వీన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే గోల్ రీచ్ అవుతాం. అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది గోల్గా పెట్టుకుంటే మనం పునాది ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి, ఏ స్టెప్లో ఏ స్టేజ్లో పిల్లలకి ఎలా నేర్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి, సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ అతని యొక్క పర్సనల్ లైఫ్ రూపుదిద్దుకునే విధానంలో కానీ ఎలా మనం తీసుకెళ్ళాలి పిల్లల్ని అనేది ముందు వీళ్ళకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఉన్నప్పుడు వీళ్ళు చిన్న వయసులో నేర్పించాల్సి చిన్న వయసులో, విద్యతో పాటు బుద్ధులు అంటే ఏంటి? తినకు, తాకు, ఇక్కడ కూర్చోకు, ఈ కాదు బుద్ధులు అంటే. మన అన్నీ కూడా ఇప్పుడు నన్ను తీసుకుంటే మా చిన్నప్పుడు మేము ముగ్గురు అయినప్పుడు మా నాన్నగారు ఇంత చిన్న బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చేవారు. అందులో కథలు ఉండేవి, సిండ్రెల్లా స్టోరీస్ ఉండేవి, మా బాలల రామాయణం ఉండేది, భారతం ఉండేది, దీంతోపాటు భాగవతం కూడా చిన్న బుక్స్ అనమాట, 100 pages అట్లా ఉంటాయి. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ బుక్స్, సిండ్రెల్లా స్టోరీస్ నేర్చుకుని మనం ఏం చేస్తాము, ఏం చెయ్యం మనం. కానీ ఆ కల్చర్ ఏంటి,
అటువంటి బుక్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఆలోచన శక్తి, సృజనాత్మకత ఏవైనా కూడా అవి డెవలప్ అవుతూ ఉంటాయి ఏజ్ని బట్టి అనమాట. అక్కడ అలా ఉంటుంది, మన దేశం ఇలా ఉంది అనేటువంటి ఒక మన కల్చర్ని కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అది ఏ ఏజ్లో నేర్పాలి, ఆ ఏజ్లో నేర్పాలి. అలాగే ఇంకో 15 ఇయర్స్ ఏజ్లో, 20 ఇయర్స్ ఏజ్లో, 15-16 వరకు మనం ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తే అక్కడి నుంచి పిల్లలకి ఫ్యూచర్లో తను ఎలా ఉండాలి, తను ఎలా చదువుకుని ఎలా ముందుకెళ్ళాలి అనేది నేర్పించాలి. ఇప్పుడు 14 నుంచి ఒక 19 వరకు అక్కడి నుంచి లైఫ్ ఎలా నువ్వు మలుచుకోవాలనేది నేర్పించాలంటే తల్లిదండ్రులు చేసి చూపించాలి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక చదువైంది, ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత ఒక ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత పెళ్ళి, ఇవన్నీ లైన్గా ఉంటాయి కాబట్టి ఎంతసేపు నువ్వు ఇది చదివితే ఈ ఉద్యోగం వస్తుంది, ఇలా ఎంత కష్టపడితే నీకు ఆ ర్యాంక్ వస్తుంది, ఇవి ఓకే ఏ స్టేజ్లో అన్నాను కదా నేను, ఆ స్టేజ్లో నేర్పండి ఇవన్నీ. ఇది అయిన తర్వాత ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ లైఫ్ ఏం కావాలి ఇది ఖచ్చితంగా నేర్పండి. దాంతోపాటు మీరు కూడా చేసి చూపించాలి. భార్యాభర్తలు ఎలా ప్రేమగా మసులుకోవాలి అంటే గదిలో తలుపులేసుకుని ఏం చేస్తారో అవి కాదు. పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలతో కనిపించాలి. వీళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉన్నారనేది కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపిస్తూ ఉండాలి. తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఎలా మసులుకోవాలనేది వీళ్ళు నేర్పిస్తూ ఉండాలి. అది ఈ తండ్రి కనుక ఈ భార్యతో అలా ప్రవర్తిస్తే చెప్పకనే కొడుకు నేర్చుకుంటాడు. అలాగే కూతురు కూడా ఈ భార్య ఈ తల్లి తండ్రితో ఎలా ప్రవర్తించి టైంకి ఎలా చేసి పంపించి పెట్టి ఇల్లంతా దిద్దుకుని లేకపోతే ఉద్యోగం చేసి వచ్చి ఎలా టైంని మేనేజ్ చేసుకుంటుందో తల్లి, ఇదంతా కూడా కూతురు చూస్తూ నేర్చుకుంటుంది. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించాలి. తను రేపొద్దున భర్త దగ్గర ఎలా ఉండాలి, ఇతను భార్య దగ్గర ఎలా ఉండాలి అనేది వీళ్ళు చేసి చూపించాలి. మాటల ద్వారా కానీ వాళ్ళ యాక్టింగ్ ద్వారా కానీ చూపించినప్పుడు వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది, కోరిక. అంటే పెళ్లి చేసుకోవాలి మనం కూడా, భార్యను తీసుకొచ్చి మనం కూడా ఇలా ఉండాలి అనేటువంటి ఒక కోరిక వాళ్ళల్లో వస్తుంది. అందుకని పాతకాలంలో చూడండి ఎప్పుడు పెళ్ళి మురిసిపోతూ ఉండేవారు యూత్. ఇప్పుడు అమ్మో పెళ్ళి అని పారిపోతున్నారు. ఎందుకంటే హౌ టు డీల్ అనేది తెలియదు వాళ్ళకి. ఎందుకంటే కొన్ని సినిమాలో కూడా చూస్తుంటాం, ఈ సిచ్యువేషన్ సినిమాలో కూడా ఎదురవుతా ఉంటుంది. చచ్చిపోతున్నాను రా బాబు, ఇటు పిల్లలకి చెప్పలేకపోతున్నాను, తల్లికి చెప్పలేకపోతున్నాను అని అంటారు. సినిమాలు కూడా వస్తున్నాయి. చాలా తప్పది. ఇది బేసిక్ ఇక్కడ ఉండాలి. నువ్వు పెళ్ళైన తర్వాత భార్యను ఎలా చూసుకుంటావు, ఎలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని నేర్పరెందుకు, నేర్పించాలి. ఎప్పుడు చూసినా మీ ఆవిడేంటి అలాగా, మీ ఆవిడేంటి ఇలాగా అని అన్నావు అనుకో, వాడికి ఎలా చేయాలో అర్థం కాదే. చెప్పు ఎలా ఏం చేయాలో చెప్పు, నువ్వు ఇక్కడ చేసి చూపించు, చూసి నేర్చుకుంటాడు. మరి నేను చేసింది అదే మరి మా పిల్లల విషయంలో. కానీ నాకు ఇప్పుడేం సమస్యలు లేవు పిల్లలతోటి. అది ఆ విధంగా కనుక మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు భార్య వైపు మొగ్గాలా తల్లి వైపు మొగ్గాలా అనే సమస్యే రాదు. ఎందుకంటే అది ఎక్కడ సమానం కానే కాదు. తల్లి భార్య. నువ్వు తల్లికి ఇవ్వాల్సిన గౌరవం తల్లికి ఇవ్వు, భార్యకి ఇవ్వాల్సిన విలువ భార్యకి ఇవ్వు. తల్లిని ఎప్పుడు తల మీద పెట్టుకోవాలి. ఎందుకు నేను చెప్పాను గతంలో కూడా, వెంకటేశ్వర స్వామి తల్లి ఒకలాదేవిని వైజయంతి మాలగా ధరించాడు. ఇక్కడి నుంచి ఇలా మాల ఉంటుంది అంటే తల్లి స్థానం ఎక్కడ అని చూపించాడు. మరి లక్ష్మీదేవిని పద్మావతిని ఎక్కడ పెట్టుకున్నాడు అంటే భార్యని గుండెల్లో పెట్టుకున్నాడు ఆయన. అంటే భార్యని గుండెల్లో పెట్టి ప్రేమించాలి, పెట్టుకుని తల్లిని తల మీద పెట్టి గౌరవించాలి అని మన పురాణాలు కానీ చరిత్రలు కానీ ఇలాంటివి మనకి చెప్తూనే ఉన్నాయి. మరి ఇవి మనకి తెలిసినప్పుడు మన పిల్లలకి ఎందుకు బోధించము? బోధించినట్టయితే అవునా అంటే అలా అని చెప్పి ఇప్పుడు ఆ భార్య అవతల వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని వీడిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా అలాగే చూడాలని కొంతమంది మగవాళ్ళకి ప్రశ్న వస్తుంది. కానీ బేస్ అనేది కరెక్ట్గా బాగుండి త్రూ అవుట్ జర్నీ, లైఫ్ జర్నీలో మీ ప్రవర్తన న్యాయబద్ధంగా చక్కగా ఉన్నట్టయితే భార్య ఎప్పుడు ఆ పని చేయదు. అలాగే భర్త కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయడు. భార్య భర్త ఇద్దరు బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు అక్రమ సంబంధాల వైపు దృష్టి మళ్ళదు. ఎందుకనంటే 4 రోజులు ట్రిప్ వెళ్తే కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని అనిపిస్తుంది. నువ్వు 4 అమ్మాయిలతో తిరిగినా సరే ఎప్పుడెప్పుడు నా భార్య దగ్గరికి వెళ్దామా అని భర్తకు అనిపిస్తుంది. అలాగే భార్యకు కూడా బయట ఎన్ని తిరుగులు తిరిగినా ఇంటికి వెళ్ళాలి, భర్తతో మాట్లాడాలి అని అనిపించాలి. అనిపించే విధంగా భార్యాభర్తలు ప్రవర్తించుకున్నట్టయితే కనుక వాళ్ళు అటువంటి సంబంధాల జోలికి పోరు, న్యాయంగా బ్రతుకుతారు. ఎందుకంటే మనసు అనే కోర్టులో చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, నేను ఎలా నడుచుకుంటున్నానని చెప్పుకోండి అందరూ కూడా. ఆ కోర్టులో మీరు చెప్పుకున్నట్టయితే మీరు ఏ తప్పులు చేయరు, మీ భార్యాభర్తల బంధాన్ని మంచిగా నడుపుకుంటూ వెళ్ళేటట్టుగా ప్రయత్నాలు చేస్తారు. ఇది చూసి మళ్ళీ మీ పిల్లలు కూడా మంచిగా బాగుపడతారు. అంతేగాని సమాజం ఎటుపోతుంది అని అనుకుంటూ కూర్చుంటే ఎటుపోతుంది మనకే తెలియదు. థ్యాంక్ యూ.